5x² ప్లస్ 13x ప్లస్ k. చూడండి, వన్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్. అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ రెసిప్రోకల్ గురించి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/2. ఒకవేళ 1/2 తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క రెసిప్రోకల్ 2 అవుతుంది. ఓకేనా? అంటే రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఈ రెండిటిని ఇంటూ చేస్తే ఆన్సర్ 1 రావాలి. అలా అనుకున్నా పర్వాలేదు. లేదంటే ఒక వాల్యూ తీసుకుంటే దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకున్నా పర్వాలేదు. సింపుల్‌గా ఇలాగైతేనే మీకు బాగా గుర్తుంటది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటివంట దీని రూట్స్. సరే. ఇప్పుడు ఫస్ట్ రూట్ మనం ఏమనుకుందామంటే ఆల్ఫా అని అనుకుందామండి. ఇప్పుడు సెకండ్ రూట్ ఏమవుతదండి? లేదా రూట్ ఆర్ 0 ఏదైనా ఒకటే. సెకండ్ 0 ఏమవుతదండి? దీని యొక్క రెసిప్రోకల్ అంటే 1/ఆల్ఫా అంతేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అసల? కే వాల్యూ ఎంతో కనిపెట్టాలి. ఇక నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటున్నానండి. ప్రొడక్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఒకవేళ నేను సమ్ ఆఫ్ రూట్స్ తీసుకున్నాననుకోండి, ఆల్ఫా ప్లస్ 1/ఆల్ఫా దట్ ఈక్వల్ టు మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 13 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 5 వస్తది. ఇందులో నాకు ఎక్కడ కే కనబడట్లేదు. అవునా కదా! మనకు కావాల్సింది కే వాల్యూ. అందుకని ప్రొడక్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకొక రీజన్ ఉంది. ఇక్కడ ఆల్ఫా కూడా క్యాన్సిల్ అవ్వదు. మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి ఇది మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తది. సో, సమ్ పెద్దదొచ్చేస్తది కాబట్టి ప్రొడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందండి? కాన్స్టాంట్ టర్మ్ అంటే కే బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 5. చూడండి, ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా పోతుంది. అంటే k/5 ఈక్వల్ టు 1ని 1/1 అని రాసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఈక్వల్ టు 5 ఈస్ ద ఆన్సర్.